హాయ్ అండి. ఏంటి మునగ చెట్టుని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మునగాకు పొడి చేయాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారములు. నేను మీ మేఘమల. ఈరోజు మునగాకు పొడి చేద్దాము, అందుకని మునగాకు కోసుకోవటానికి వచ్చాను. ఇంకోండి మునగాకు. దీన్ని ఇప్పుడు శుభ్రం చేద్దాము. మునగాకు బాగా క్లీన్ చేసుకుందామండి. క్లీన్ చేసుకుని కడుక్కుని ఆరబెట్టుకుందాము. ఇలా సీడ్ ఉంటుందండి. ఇది ఆర్గానిక్ కదా, మనం మందులు కొట్టము, ఇంటికాడ పెంచుకుంటూ ఉంటాము. ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొచ్చాను కదా, ఇలా పురుగులు ఉంటాయి చూసి క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ బయట అరుగు మీద కూర్చున్నానండి. అరుగు మీద కూర్చొని క్లీన్ చేస్తున్నాను. మునగాకు కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, పుటానీ పప్పు, అవిసె గింజలు, చిన్నులపాయి, కళ్ళుప్పు, బెల్లం కొద్దిగా, చింతపండు కొద్దిగా. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక మునగాకు బాగా ఫ్రై చేసుకుందాము. మునగాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. మొన్న పిల్లలు హాలిడేస్కి వస్తే మొత్తం చెట్టు అంతా కట్ చేసి మునగాకు పొడి చేసి వాళ్ళకి పంపించాను. మళ్ళీ బాగా ఎగురొచ్చింది. కోసి కడిగి ఆరబెట్టుకుంటే 1 అవర్ టైం పడుతుందండి. 1 అవర్ 2 అవర్ బాగా ఆరిపోయాక ఫ్రై చేసుకోవాలి. మునగాకు బాగా ఫ్రై అవుతుందండి. మునగాకు నేను పప్పులో కూడా వేస్తాను, పప్పు చారులో కూడా వేస్తానండి. అన్నిటికీ మంచిది కదా మునగాకు. మునగాకులో ఇసుక వేసి బాగా వేపించి దాన్ని ఒక గుడ్డలో వేసి మనకి ఎక్కడైనా దెబ్బ తగిలి వాస్తుంది కదండి, వాసిన కాడ కొంచెం కాపడంలా తీసుకుంటే తగ్గిపోతుంది. మునగాకు ఫ్రై చేస్తుంటే సౌండ్ వస్తుంది చూడండి, బాగా డ్రై అయిపోయినట్టు ఇలా సౌండ్ వస్తాయి. ఆల్మోస్ట్ వేగటానికి వచ్చిందండి. ఇది నా సెకండ్ వీడియో అండి. నచ్చితే లైక్ చేసుకోండి. మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేస్తున్నానండి. నేను డిఫరెంట్గా కానీ
వేరే చూసి చేయటం కానీ ఏం లేదండి. మామూలుగా ఫస్ట్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసుకుంటూ వచ్చేవారో అలాగే చేస్తా, అదే కంటిన్యూ అండి. కొత్తగా ఏం ట్రై చేయట్లేదు నేను. ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి కూడా బాగా వేపుకొని ఎండుమిరపకాయలు ఏగిపోయినాయండి. నేను గుంటూరు కాయలు తీసుకున్నాను. మీకు ఇష్టమైతే సగము బ్యాడిగి సగము గుంటూరు తీసుకోవచ్చు. మేము కారం ఎక్కువ యూస్ చేస్తాం కదా, అందుకే గుంటూరు తీసుకున్నానండి. 2 స్పూన్లు పల్లీలండి. అంటే మునగాకు క్వాంటిటీ తక్కువ ఉంది కదా, మీకు చూపించడానికని చేస్తున్నాను. మొన్న నేనైతే 1/2 కేజీ పల్లీలు వేసానండి. అంటే మునగాకు చాలా ఎక్కువ ఉండింది, చెట్టు అంతా కట్ చేసాము. 1/2 కేజీ పైనే వేసాము పల్లీలు, 1/2 కేజీ నువ్వులు అలా వేసాము మొన్న. ఇప్పుడు 2 స్పూన్లు తీసుకున్నానండి. 2 స్పూన్లు అన్నీ బాగా వేపుకోవాలి పల్లీలు. రెండు స్పూన్ల అవిసె గింజలు వేసానండి. అవిసె గింజలు చాలా మంచిది కదండి. అవిసె గింజలు పొడి చేస్తే పిల్లలు వగరగా ఉంటుందని, జిగురుగా వగరగా ఉంటుంది కదా, ఎక్కువ ఇష్టపడరు. ఇలా మునగాకులో కలిపి వేస్తే ఏమనిపించదండి, పెద్ద తేడా కనిపించదు. నేను 2 స్పూన్లు తీసుకున్నాను. అవిసె గింజలు చిటపటమంటూ ఏగినాయండి. అవిసె గింజల్లో నువ్వులు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు వేసేసానండి. వేపేసి అన్నీ కలిపి ఫ్రై చేస్తున్నాను. పుటానీ పప్పు అంటూ పచ్చిదే వేస్తాం కదా, అది ఆల్రెడీ వేగి ఉంటుంది కదా. కొద్దిగా వేగాలండి. ఆవాలు చిట్టపట్టమన్నట్టు అవిసె గింజలు కూడా చిట్టపట్టమంటాయండి. చిట్టపట్టమంటున్నాయి కదా, ఇంకా ఆల్మోస్ట్ వేగినట్టేనండి. మునగాకు వేసానండి. మునగాకు ఇలాగా ముట్టుకుంటే ఇలా పొడుము పొడుము అవుతుంది. అలా పొడుము అవుతే వేగినట్టు. ధనియాలు, అవిసె గింజలు, జీలకర్ర, నువ్వులు వేస్తున్నాను. పల్లీలండి, ఎండుమిర్చి, చిన్నులపాయలు, కొద్దిగా బెల్లము, కొంచెం కళ్ళుప్పు, కొంచెం చింతపండు, ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాము. మునగాకు పొడి రెడీ అండి, గ్రైండ్ చేసుకొచ్చాను. ఈ పొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నేను ఏవో ఒక పొడులు చేసి పెట్టుకుంటూనే ఉంటాను ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు కొంచెం బెల్లము వేసిన మూలని బాగుంటుందండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి. అఖిల మునగాకు పొడి చేయమన్నావు కదమ్మా,
రెడీగా ఉంది, పంపించమంటావా? ఓకేనండి, ఇట్లు మీ మేఘమల.